హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు కదా, దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు డేట్స్ ఇన్నిసార్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు, అసలు ఏంటి ప్రాబ్లం అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేనైతే చెప్తాను. ఓకేనా? ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కదా, సో ఎందుకు, ఏదైనా రీజన్ ఉందా డేట్ ఎక్స్టెండ్ చేయడానికి? అట్లనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా అవ్వలేదా, అసలు అయ్యిందా? చాలామందికి ఇంకా సర్టిఫికేట్ పెండింగ్లో ఉందని అంటున్నారు. సో దాని గురించి అయితే క్లారిటీ ఇస్తాను, అందువలన డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేదనేది. అట్లనే మళ్ళీ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా లేదనేది అయితే అడుగుతున్నారు, దాని గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీనికోసం వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనకి ఏవైతే కొత్త డేట్స్ వచ్చాయో వాటి గురించి అయితే చూద్దాం. మీరు మన డిస్క్రిప్షన్లో ఉన్న అఫీషియల్ ఏపీపీఎస్సీ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా నేను ఇప్పుడు ఓపెన్ చేసే పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 21 to 30 వరకు అయితే ఇచ్చారనమాట. సో డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అట్లనే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే 31 అయితే ఇచ్చారు. సో అట్లనే అలాట్మెంట్ ఆఫ్ సీట్ చూసుకున్నట్లయితే మనకి 3 అయితే అలాట్మెంట్ అయితే సీట్ చేస్తారనేది చెప్తున్నారు, సీట్ అలాట్మెంట్ అనేది. అట్లనే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చూసుకున్నట్లయితే 4 నుంచి 10 లోపు ఎప్పుడైనా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనకి క్లాసెస్ అనేవి మనకి 5 నుంచి స్టార్ట్ అవుతాయనేది చెప్పారు, బట్ అది టైం అయితే పడుతుంది క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి. సో ఇవన్నమాట ఈ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసిన డేట్స్ అయితే. అసలు ఎందుకు ఈ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారంటే, సో చాలామందికి అయితే ఇంకా సర్టిఫికేట్ అండర్ వెరిఫికేషన్ ఇంకా చాలామందికి అయితే అడుగుతుంది. సో అందుకనే డేట్స్ అనేవి మనకి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు, ఇంకా మాకు అండర్ వెరిఫికేషన్లో ఉంది, ఏం చేయాలనేది. సో ఎవరికైతే ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయో, ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు, వాళ్ళందరి కోసం కూడా డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకి అనేది వెబ్ ఆప్షన్స్కి అనేది ఎలిజిబుల్ ఇస్తారు కాబట్టి, సో బిఫోరే మనకి వెబ్ ఆప్షన్స్కి ఓపెన్ చేసే ముందే సో వాళ్ళకి అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కావాలి. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే మనకి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో ఈ డేట్లో మనకి సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో సర్టిఫికేట్స్ కోసం అయితే అడిగారు, దాని గురించి అయితే నేను వీడియోస్ చేస్తాను స్పెషల్గా. సో ఇవన్నమాట మనకి డేట్స్ అయితే. అట్లానే చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తాయా? సో ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆగస్ట్ కంప్లీట్ అయిపోతుంది, సెప్టెంబర్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు కూడా ఇంకా డేట్స్ ఎలాగా ఎక్స్టెండ్ చేస్తూ పోతే ఎలా అనేది అయితే చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో డేట్స్ అనేవి 99% ఇదే ఫైనల్ అవుతాయండి, ఇంకా మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉండవు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ డేట్స్లో మనం మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే, వన్స్ అలాట్మెంట్ వచ్చాక కాలేజ్కి అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అలాట్మెంట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారో, అసలు సీట్ ఆఫ్ అలాట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో రేపు అయితే రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కదా, అట్లనే కొత్త డేట్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి మీరు మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఆర్ అఫీషియల్ టెలిగ్రామ్లో అయినా మెసేజ్ చేయొచ్చు. అట్లనే కామెంట్ సెక్షన్లో కూడా మీరు మెసేజ్ చేయండి, వెళ్ళినంత వరకు నేను కామెంట్ సెక్షన్లో కూడా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.